ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తమ్ముడికి ఎలాగే ఉంది. అక్షరం మీ అబ్బాయి వచ్చారు. వాళ్ళు ఎందుకు వచ్చారు? ఎవరు చెప్పారు? నేను మేనేజ్ చేస్తాను. తమ్ముడు చూడరా, అమ్మ మనల్ని వదిలేసి వెళ్ళిపోయింది. అయ్యో, ఆరోగ్యంగా ఉన్నదానివి నువ్వు చనిపోవడం ఏంటమ్మా? వీడికి నేనంటే ప్రేమే. చచ్చాననుకుని బయటపడుతున్నాడు దొంగ సన్నాసి. అసలు ఏమైంది? హార్ట్ అటాక్ అక్షరా. మరి నాకెందుకు చెప్పలేదు? ఆవిడెవరో చెప్తే కానీ నాకు తెలియలేదు. నువ్వు చెప్పవే, ఇప్పుడు వీళ్ళు పంపుతారు ఏమిటో. ఏం జరిగిందంటే చెప్పవే. రాజీ, అసలు ఎప్పుడొచ్చింది హార్ట్ అటాక్? అది తెలీదు అక్షరా. ఉదయం లేపుతుంటే లేవలేదు. మీరే తను చనిపోయిందని డిసైడ్ అయ్యి ఇలా పడుకోబెట్టేశారా ఏంటి? లేదండి, డాక్టర్ వచ్చి చెక్ చేసి చనిపోయిందని చెప్పి వెళ్లారు. ఈవిడెవరో మేం చెప్పిందే ఈవిడే చూసినట్టు చెప్తోందిగా. ఇలా కొందరుంటారు, ఉపయోగపడతారులే. అసలు నాకెందుకు చెప్పలేదు అని అడుగుతున్నాను. అమ్మ చనిపోతే నాకు చెప్పరా? నువ్వు వస్తావని నాకేం తెలుసురా? నేనే చెప్పాలి. చెప్పరే. పిన్నికి కన్న కొడుకు తన తల్లి చనిపోయాక కూడా చెప్పకపోవడానికి అసలు కారణం ఏంటి? నాకెందుకు ఏదో ఉందనిపిస్తుంది అన్నయ్య. ఏం లేదక్షరా, రాఘవేంద్ర అన్నయ్య పెద్దమ్మని బాగా తిట్టారంట. రాత్రి బాధపడుతూ నేను చనిపోయినా నా చివరి చూపుకి రాఘవేంద్ర రాకూడదు అని చెప్పిందంట. పాపం, అందుకే రాజీ చెప్పలేదు. అలా అని నువ్వు చెప్తున్నావేంటి? ఇందాక మేము వచ్చినప్పుడు అడిగితే రాజీనే చెప్పింది. పాపం ఏడ్చి ఏడ్చి గొంతు చీరిపోయినట్టుంది. అందుకే రాజీ చెప్పలేకపోతుంది. అందుకే మేమే చెప్తున్నాము. అంతే, అమ్మ చెప్పింది కదా అని తమ్ముడికి చెప్పలేదు. ఒకవేళ చెప్తే అమ్మ ఆత్మ ఎక్కడ శాంతించదోనని. కోపంలో ఎన్నో అనుకుంటాం, అవన్నీ మనసులోనే ఉంటాయక్క. అమ్మ కూడా కోపంలో అంది. నేను రాకపోతేనే తన ఆత్మకు క్షోభ కలుగుతుంది. ఎలాగో వచ్చాను కదా, అమ్మకి దాన సంస్కారాలు నేనే చేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.